ఎలక్షన్లు గట్టెక్కడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినన్ని హామీలు నిజంగా ఎవరు ఇవ్వలేదు. ఆ హామీల నిజంగా జనాలు నమ్మిండ్రు కాబట్టే 1.8% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. ఇందులో ముఖ్య పాత్ర ఎవరిదంటే ఎవరైనా కూడా ఫస్ట్ వరుసలో చెప్పేది రైతులు, దాని తర్వాత చెప్పేది నిరుద్యోగుల విషయంలోనే బాగా చెప్తారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మరి అంతా ఇంతటి హామీ కాదు కదా. ఒక్క సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్తే ఎవరికైనా కూడా ఆ ఆనందం కానీ లేదనంటే అరే మన ఎన్నో ఏళ్ళ నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాము, మనకు ప్రభుత్వ ఉద్యోగం కల తీరబోతుంది అనేది ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి. సో నిజంగా కీలక పాత్ర పోషించారు నిరుద్యోగులు. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా ఒక మెస్మరైజ్ చేసింది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు క్రాస్ రోడ్లో ఇప్పుడు అశోక్ సార్ గురించి కూడా చెప్తుంటారు కదా, అంటే ఆయన కోచింగ్ సెంటర్లో ఆయన విద్యార్థులకి కోచింగ్ ఇస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని, వాళ్ళ సొంత కార్లు పెట్టుకొని, ఇంకొంతమంది పిల్లల్ని ఎక్కించుకొని పోయి అంటే కొన్ని కాన్స్టిట్యున్సీ వైజ్గా తిరిగేసి ఆఖరికి వరి పొలాలు కావచ్చు, పత్తి పొలాలు కావచ్చు, ఆఖరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేల పడ్డారు. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుర్రి వాళ్ళు, అంటే నాట్లేసుకుంటుల దగ్గర కానీ, పత్తి సేను బీకేటోళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే మిరపసేను బీకేటోళ్ళ దగ్గర కావచ్చు, ముఖ్యంగా మహిళల దగ్గరికి వెళ్ళి అయితే కాళ్ళ ఏళ్ళబడ్డారు. అమ్మ కాంగ్రెస్ పార్టీని గెలిపించుర్రి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, సో ఇక పిల్లలకు మీ అంత కష్టం ఉండదు, ప్రభుత్వ కొలువులు వస్తాయి అనేసి వాళ్ళు కాళ్ళ వెళ్ళబడ్డారు. ఇవాళ తీరా ఏమైంది మళ్ళీ ఆ 2 లక్షల ఉద్యోగులకు సంబంధించి? ఇవాళ మాట మారుస్తున్న వైనం కనిపిస్తుంది. మేమెప్పుడు చెప్పినాము 2 లక్షల ఉద్యోగాలు అనేసి. సో దానికి సంబంధించి వీడియో మళ్ళీ చూపిస్తాం. ముందుగా అద్దంకి దయాకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు పోతే వీళ్ళందరూ ఫస్ట్ సరే కొంత నిరసన సెగ వహించినప్పటికీ దాని తర్వాత ఆయన కొంచెం నేను మీలో ఒకడినే, నేను ఒక ఉద్యమకారిని, మీ సమస్యలు అన్నీ వింటానని కూసబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అన్ని కళ్ళకు తేట తెల్లం అయిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళకి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమొచ్చిన సంవత్సరంలో 6 నెలల్లోనే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేసి చాలా గొప్పలు, అంటే గొప్పలు కావు, కోతల రాయిలు కోతలు కోస్తారు అంటారు ఆ టైప్లో. అసలు మన గురించి మరే ఆ నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగులైనా ఏమనుకుంటారు? మనం పరీక్ష పెట్టలే, మనం పేపర్లు దిద్దలే, మనం గ్రౌండ్ పంపలే, కానీ మనము ఈ ఉద్యోగ అంటే ఇంచుమించు అందులో 50,000 పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి కదా. ఏమనుకుంటారనే సోయి లేకుండా అదే ఎల్బీ స్టేడియంలో ఇష్టం వచ్చిన పొంకనాలు కొట్టిండు. ఇయ్యలేదురా బాబు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూషన్లో ఒక 5,000 పోస్టులో ఏమి ఇచ్చిరని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఎవడెన్నన్నా మొత్తుకొని నేను చెప్పేది ఒకటే మాట, మేము 60,000 కొలువులు ఇచ్చినాము అని చెప్పారు. సో ఇలా కొలువుల ముచ్చటేంది, వీళ్ళు ఇచ్చిన మాట ఏంది? నిన్న అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏ రకంగా రేవంత్ ఒక రకంగా అద్దంకి దయాకర్ ముందే అది బండారం అంటారా, ఇజ్జత్ అంటారా, నిజం అంటారా, ఎట్లా బయట పెట్టారో కొన్ని చూద్దాం మనం. ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే, ఓన్లీ 5,000 ఇచ్చారు. 5,089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రం, ఉద్యోగాలు పెంచిన వాటికి 5,000 చిల్లర జస్ట్ యాడ్ చేసిరు. ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక కొత్తగా ఇచ్చినవి 5,000 ఉద్యోగాలు అని చెప్పి ఆయన అశోక్ సార్ చెప్తున్నవి. మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండు మీరు పెట్టలేదు, ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు, మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే, కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం
పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ ఇచ్చిన తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతాను ఇంకో నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు సార్. ఈ ముక్క ఎన్నిసార్లు చెప్పుంటాను. నేను చేసిన అన్ని వీడియోలు ఈ విషయంలో ఎవరు చేసి ఉండరేమో కూడా. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చింది కేవలం కంటిన్యూషన్ ప్రాసెస్లో 5000 ఉద్యోగాలు మాత్రమే. రిమైనింగ్ ఉద్యోగాలన్నీ కూడా ఈ 60,000 ఏవైతే చెప్తున్నారో రిమైనింగ్ ఉద్యోగాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరీక్ష పెట్టింది వాళ్ళే, నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళే, పేపర్లు దిద్దింది వాళ్ళే, గ్రౌండ్కు పంపించింది వాళ్ళే. తీరా వీళ్ళు వచ్చి చేతిలో పెట్టింది ఏంటంటే నియామక పత్రాలు చేతిలో పెట్టారు. అదే ఇల్లంతా పునాదులు తీసుకొని మట్టి కొట్టుకొని బేస్మెంట్లు వేసుకొని ఇల్లు కట్టుకొని స్లాబ్ వేసుకొని చెత్త పోసుకొని మొత్తం రంగులు వేసుకొని ఇంటీరియర్ వర్క్ చేసుకొని అంత అయిన తర్వాత గృహప్రవేశం అంటే మొత్తం కష్టం అంతా చేసుకున్న తర్వాత నేను గృహప్రవేశంలో ఫైనల్ టచ్ ఇట్లా ఇస్తా అంటారు చూసినావా. ఆ రకంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వేదిక మీద చెప్పినా ఇదే పరిస్థితి. ఇంతెందుకు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ను పాదయాత్ర చేయబోతుంది కదా, ఒక్కరోజు నిరుద్యోగుల కోసం 1 గంట సమయం కేటాయిస్తే ఇలా బాజాప్తా బండారం అంతా బయటపడతారు. ఇవాళ ఇదే మాట అద్దంకి దయాకర్ ముందు ఆయన వస్తే ఆయన చెప్పుకుంటూ వచ్చిన వ్యవహారం అంతా ఇలా ఆయన ముందల ఈ విషయం అంతా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. దాని తర్వాత నేను ఇదే వీడియోలో అద్దంకి దాకర్ ఏం మాట్లాడిండు అనేది కూడా అంటే వాళ్ళకి ఏ రకంగా సర్ది చెప్పిండు. సరే నేను చూస్తా త్వరలోనే అనే మాట వినడానికి కూడా నిరుద్యోగులు యాక్సెప్ట్ చేయటం లేదు. సో మీకు ఏదైంది 1-2 రోజుల్లో నేను క్లారిటీ ఇస్తాను, నోటిఫికేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను, నేను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా అన్నాడు. ఒక్క మాట ఇందులో కరెక్టే, అద్దంకి దయాకర్ చాలా సానుకూలంగా మాట్లాడిండు. నేను మీలో ఒకడిని, నేను ఉద్యమకారుణ్ణి, నాకేం భయము, నేను ఎందుకు వచ్చి మాట్లాడను అన్నాడు. మంచిదే. కానీ ఏం జరుగుతుందో నోటిఫికేషన్ ఇవ్వాలన్నా వద్దా? అసలు మనకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు ఎన్ని ఉద్యోగాలు పెట్టిరు అనే విషయం రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉందా? ఇవాళ మంత్రులకు తెలియకుండానే ఉందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మనం ఎన్ని పరీక్షలు పెట్టినాం, అసలు మనం ఎన్ని పేపర్లు దిద్దినాం, ఇవన్నీ తెలియకుండా ఉందా? తెలియకుండానే పాలన చేస్తున్నారా? ఇవన్నీ చాలా బాగా చెప్తారు కదా. ఆడ ఉన్న నిరుద్యోగులందరూ ఏం అనుకుంటాం, మళ్ళీ ఆగస్టు 15వ తేదీ లోపు నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే మేము మళ్ళీ నిరాహార దీక్షకు దిగుతామని చెప్తున్నారు. ఇక వీళ్ళు ఈ రకంగా చెప్తుంటే సంవత్సరానికి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఎంత అయింది, ఆల్మోస్ట్ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, అయిపోతుంది, 2వ సంవత్సరం కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎంత అయిపోయింది, 18 నెలలు అయిపోయి 20 నెలలకు దగ్గర వచ్చింది పీరియడ్. ఈ 20 నెలల కాలంలో కనీసం నెలకు ఒక ఉద్యోగం చొప్పునైనా కూడా 20,000 ఉద్యోగాలు ఇచ్చిరా? పోని నెలకు ఎన్ని వాళ్ళ కనీసం ఒకటన సక్కంగా ఇచ్చిరా? మొత్తానికి ఇచ్చింది ఎంత ఇచ్చిరు? పోనీ నెలకు ఒక 10-15 ఉద్యోగాలన్నా, ఒక 100 ఉద్యోగాలన్నా ఏవీ లేవు. కానీ 20 నెలల పాలనలో 20,000 ఉద్యోగాలు కూడా లేవు. ఏం చెప్పాలి ఇంకా? 20 నెలల పాలనలో 20,000 ఉద్యోగాలు కూడా ఇయ్యని ఘనకార్యులు వీళ్ళు. ఏమంటారు ఇంకా వీళ్ళని, మీ భాషలోనే చెప్పురు ఇక. కానీ అర్థమైంది కదా, మా లాంటి వాళ్ళు చెప్తే మేమేదో తప్పు చెప్పినాం అనుకుంటారు కదా. మొత్తం చెప్పిన తర్వాత దీన్ని ఎక్కడ కొట్టిపారేయలేకపోయింది కదా మరి అద్దంకి దయాకర్. అవును, లేదు మేమే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేమే పరీక్షలు పెట్టినాం, మేమే గ్రౌండ్ పెట్టినాం, మేమే నియామక పత్రాలు ఇచ్చినాం. మొత్తం ప్రాసెస్ చెప్పలేదు కదా, ఒకటి మాత్రమే ఆయన నియామక పత్రాలు ఇచ్చిన. అందుకే వాళ్ళు పత్రాల సీఎం అని కూడా అన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి చెప్పనా,
వీళ్ళ ఇజ్జత్ వీళ్ళే తీసుకోవడంలో మొన్నటి దాకా రేవంత్ రెడ్డి చాలా ఘనుడు అనుకున్నాం ఇజ్జత్ తీసుకోవడంలో కానీ ఇజ్జత్ తీయుల్లో కానీ ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి. ఇంకొక వీడియో మీకు చూపిస్తా. అసలు మేము చెప్పలేదు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. అసలు మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పలేదు. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు. మీరు ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ళ మేనిఫెస్టోలది ఇక్కడ చూపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాలు తర్వాత నియామకాల మిషన్ ద్వారా చేపట్టబడతాయి. దరఖాస్తులకు ఎవరు ₹1 ఫీజు కట్టాల్సినంత అవసరం లేదు. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి, గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి వాళ్ళు చెప్పినవి ఇవన్నీ కూడా. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అనలేదని చెప్తున్నది. మేము అనలేదని. ఈడ కూడా 2 లక్షలు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పలేదు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదని మాట్లాడుతున్నారంటే అక్కడ వాళ్ళు ఇంకొక మాట మాట్లాడిండ్రు. మీకు కష్టపడితే ఉద్యోగం వచ్చింది, కానీ మాకు ఎంత కష్టపడ్డా ఇప్పుడు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని కూడా మాట్లాడారు. అద్దంకి దయాకర్ వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా, అందుకే మర్చిపోయి ఉంటారు, యాది మర్చి ఉంటారు. మాకు ఉద్యోగం వచ్చింది కదా, ఎవడెటు పోతే మాకేంది అనేసి. ఎంత ఘోరమైన అబద్ధాలు అనంటే ఇవాళ అశోక్ నగర్కి పోయి ఎవరిని వల్కరించినా వాళ్ళ దుఃఖం అంతా బయటికి చెప్తారు. అంటే నిజంగా ఇంత ఘోరమైన పచ్చి అబద్ధాలు ఆడడం కూడా ఒక గుండె ధైర్యం ఉండాలి. అదే అంటారు కదా, ఆ గుండె ఎంత గట్టిదిరా అన్నట్టు, ఆ గుండె బతకాలరా అన్నట్టుగా అంత గట్టి గుండె ఉందేమో, అందుకే ఆ గుండె బతకాలన్నా. మరి ఆ గుండె ఇక్కడి నుంచి పోవాలనో తెలియదు. కానీ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్న వైనం చూస్తుంటే ఈరోజు మీనాక్షి నటరాజన్ పాదయాత్రల్లో బయటపడాలి. మరి ఊర్ల పరిగి నుంచి మొదలు పెడితే ఆమె ఆదిలాబాద్ దాకా పోతుంది కదా, దీంట్లో నిరుద్యోగులు ఉంటారు కదా. దయచేసి నిరుద్యోగ యువకులు ఎవరెవరైతున్నారో ఆమె దృష్టికి తీసుకెళ్ళండి. ఇచ్చిన 60,000 ఉద్యోగాలు కూడా ఆయన ఇచ్చినవి కావనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్ళండి. మేబీ ఆమెకి తెలుసో తెలియదో, మరే కనీసం ఈ పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆమెకి నిజాలన్నా బయటకు వస్తాయి కదా. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో వీళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టకుండానే చెప్పిన అబద్ధాలు ఏంటనే విషయాలన్నా బయటకు వస్తాయి కదా, బండారమన్నా బయటపడుతుంది కదా. ఈరోజు 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఒక రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుందంటేనే ఇప్పుడు పెద్ద సెన్సేషనల్గా మారింది. కనీసం ఆలోచిస్తారు హైకమాండ్ కూడా, అరే ఏమనుకుంటున్నారో జనాలు, ఇప్పుడు మిమ్మల్ని పంపించవచ్చా అనుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యం చేసి ఈరోజు మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు పంపించారు. పోజరా పార్టీ అంతా డ్యామేజ్ మొత్తము ఆ డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది. కానీ ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి ఒక్కొక్కటిగా. ఎందుకంటే ఆమె వీళ్ళు ఒకవేళ మ్యాన్ప్లేట్ చేసి ఒకవేళ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టినా కూడా ఆమె దాని ససేమీ రాలేదు. ఆమె నిజాలేంటో తెలుసుకోవడానికి ఆమె బయటికి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తున్న తరుణంలో నిరుద్యోగ యువకులు కూడా నడుము కట్టండి. కాంగ్రెస్ పార్టీ ఏవేవైతే దొంగ హామీలు ఇచ్చిందో ఆ దొంగ హామీల విషయంలో ఆమె దృష్టికి తీసుకుపోండి. ఇచ్చిరు కనీసం, అవును మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాం, ఇవ్వలేకపోయినా మనం ఒప్పుకున్నా కూడా బాగుండేది. అబ్బే అసలు ఎందుకు ఒప్పుకుంటే మనం ఒప్పుకోం కదా. మనము చెప్పాల్సింది మనం అనుకున్నది చెప్పాల్సిందే. ఎవరోడు ఏమన్నా ఒర్లి వాడైపోతాడు, వండుక తిని పోతారు అన్నట్టుగా ఒర్లుకుంటూ నేను పోతా, వండుక తింటారో మీరు ఏమన్నా చేస్తారో నాకు సంబంధం లేదన్నట్టుగా తయారైంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీరు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ వీళ్ళు వేసిన జిమ్మిక్కులన్నీ కూడా బయటపడాలి. ఈ బండారం అంతా బయట ఇప్పటికి అర్థమైంది కదా, తెలియదు ఏం కాదు. ఇప్పుడు ఆయన ముందే ఇజ్జత్ తీసిరు ఒక రకంగా, అద్దంకి దయాకర్ ముందే బండారం బయట పెట్టిరు. ఈ నాయన మీరు ఇచ్చినవి కావు, కేవలం రేవంత్ రెడ్డి పత్రాల సీఎం మాత్రమే అని చెప్పేసి ఇజ్జత్ తీస్తున్న తరుణంలో కనీసం ఆయనకు లోపట ఆయనకుంది, అవును కరెక్టే కదా వీళ్ళు మాట్లాడిన దాంట్లో అబద్ధమే ఉంది అనేసి ఆయనకు మనస్సాక్షి ఉంటుంది కదా. మేము ఇయ్యలే ఈ కొలువులు అనే విషయం ఆయనకు తెలుసు, కొత్తగా ఇప్పి చెప్పాల్సిన పనే లేదు. కాకపోతే చెప్తేనన్నా అర్థమవుతుందేమని వాళ్ళు మళ్ళీ కుల్లా అరటి పండు తొక్కొలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు. చూడాలి మరి ఏం నిర్ణయం తీసుకుంటారు. నిజంగా సంవత్సరానికి ఇప్పుడు 20 నెలల కాలం అయింది, 20,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి ఈ నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా పరిస్థితులు ఏమన్నా చక్కబడతాయా,
లేకపోతే నిరుద్యోగులు మళ్ళా ఆందోళన బాట పడతామన్న నేపథ్యంలో మళ్ళీ ఒక మాట అంటున్నారు, అసలు నిరుద్యోగుల విషయంలో కలవాలంటే కూడా భయపడుతున్నారు, అంటే చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. వైలెంట్గా బిహేవ్ చేయడం కాదు, వాళ్ళలో ఉన్న బాధ అనేది ఏమవుతుందంటే బాధ దుఃఖం అనేది ఒక ఆవేశం రూపంలో బయటకు వస్తుంది. ఏం చేస్తారు మరి? మెయిన్ ఇక్కడ దుఃఖం ఎక్కడొస్తుంది వాళ్ళకి అంటే, బాధ ఎక్కడొస్తుంది వాళ్ళకు, కోపం ఎక్కడొస్తుంది అని అంటే, అరే వాళ్ళే కదా పోయి గుంపులుగా పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అన్నారు. గెలిపించిన తర్వాత ఎవరొచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు? పోనీ వాళ్ళు ఇందిరా పార్క్లో వాళ్ళు ఏం చెప్తారు, మేము అందరం ఒక 15,000 మంది 20,000 మంది జమ అవుతాము, రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పుర్రి మేము మాట్లాడతామని చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ల ముందు అయితే పోయిండు కదా, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్డు పోయిండు కదా, మరి మళ్ళీ పోయినా కూడా సమస్యలు అర్థమవుతాయి కదా. సరే రేవంత్ రెడ్డికి ముఖం లేదు పోనీకి అనుకున్నాం, కనీసం రాహుల్ గాంధీ అయినా పోవచ్చు కదా. ఎవరికి ముఖం జల్తలేదు, ఓట్లు వేయించుకోవడానికి మస్తు మాటలు చెప్పినాం అన్నట్టుగా సేమ్ యథారాజా తదా ప్రజా అన్న చందంగా మారింది. ఓవరాల్గా అయితే ఇక్కడ ఏమైందంటే ఈ 60,000 ఉద్యోగాల ముచ్చటైతే బండారం అయితే బయటపడింది.